చందానా? అవును సార్. ఏమయ్యా రవి, పోయినసారి మొత్తం సిస్టంలో బోరింగ్ భక్తి పాటలు పెట్టావు. ఈసారైనా మంచి ఊపున పాటలు పెట్టచ్చుగా. జై జై గణేష, జై కొడతా గణేష అట్లాంటి పట్ల. చాచా అది కాదు. క్యూ కేక ఓ రత్తాలు క్యూ కేక, పువ్వై పువ్వై అంటాడు అటో అప్పారావు టెట్టెట్టెం. మందలోడా ఊరి మాయలోడా, మందలోడా ఊరి మాయలోడా, నీ పక్కన పడ్డదిలే చూడవ పిల్ల, నాది నక్కిలసి గొలుసు, నాది నక్కిలసి గొలుసు, నాది. ఇదే కాదు, దీంతో పాటు డీజే నగేష్ గున్నా గున్నా మామిడి, గున్నా గున్నా మామిడి. చూసావా, నేను పాడుతుంటేనే నువ్వు డాన్స్ చేసేవే. ఆ రోజు నువ్వు పెడితే మేమెలా డాన్స్ చేస్తాం? ఇప్పుడు మేము డాన్స్ ఎందుకు వేసామంటే ఇది వినాయక చవితి కాదు కాబట్టి, పైగా ఇది వినాయకుడు ముందు పెట్టే పాటలు కాదు కాబట్టి. ఒకవేళ వినాయక చవితి అయితే పాట అడిగినోడిని, ఈ పాటలు పెట్టినోడిని ఇలాగే కొడతా. వినాయక చవితి అనేది చాలా పవిత్రమైన రోజురా. అలాంటి రోజు స్పీకర్లోంచి భక్తి పాటలు రాకుండా రక్తి పాటలు వస్తాయా? పూజ జరుగుతున్నంత సేపు అయినా భక్తి పాటలు పెట్టు రవి. ఆ తర్వాత అయినా వినాయకుడు విగ్రహం కదిలి నిమజ్జనానికి వెళ్లేంత వరకు వినాయకుడు పాటలు మాత్రమే మోగుతాయి. కాదని ప్లేలిస్ట్ మారిందనుకో నీకు మోగుతుంది. అయినా ఐటమ్ సాంగ్స్ కావాలంటే నీ బర్త్డేకి ప్లే చేసుకో, మా బాస్ బర్త్డేకి కాదు. పదండ్రా. అది సారీ రవి, చందా రాసుకో. ఎంత? 2000 రవి. సరిపోలేదా? 3000 రాసుకో. రాసుకో. బై ది వే, ఫ్లెక్స్లో నా ఫోటో ఏమైనా వేస్తున్నారా? ఊరికే అడిగాను రవి, ఫ్రెండ్లీగా, జస్ట్ క్యాజువల్గా. మీ ఫోటో ఉంటే వాట్సాప్ చేయండి, పెద్దది వేపిద్దాం. ఓకే రవి. ఏయ్ చందానా? అవును సార్. మీకోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఏంటి, మా కోసం వెయిట్ చేస్తున్నారా? మమ్మల్ని చూసి తప్పించుకునే వాళ్ళని చూసాం సార్. మా కోసం వెయిట్ చేసే వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాము. ఎంత రాయమంటారు? మీకు ఇప్పటి వరకు వచ్చిన చందాల కన్నా ఎక్కువ అమౌంట్ ఇస్తాను. బట్ నాదొక కండిషన్. ఏంటి సార్ అది? ఇప్పుడు అందరూ డిఫరెంట్ వినాయకులను ట్రై చేస్తున్నారు, అలాగే మీరు కూడా చేయాలి. అవునరా రవి, ఆ శ్రీనగర్ కాలనీ వాళ్ళు కోవిడ్ వినాయకుడిని పెడుతున్నారు. తొండానికి మాస్క్, చేతిలోనేమో శానిటైజర్ ఆయుధం కింద పెడుతున్నారా. ఆ పక్కల్ని వాళ్ళు కూడా రా ఒలింపిక్స్ రిఫరెన్స్ తో జావలిన్ త్రో వేసేటట్టు వినాయకుడి విగ్రహం ఉంది. జావలింగ్ తో విగ్రహాల? హే, ఏం మాట్లాడుతున్నారా? అది కాదురా, ఇప్పుడు బాహుబలి గణేష్ అని, పుష్ప గణేష్ అని, త్రిబుల్ ఆర్ గణేష్ అని, వకీల్ సాబ్ గణేష్ అని. వకీల్ సాబా? ఎలా ఉంటదిరా? గణేష్ కి లాయర్ సూట్ వేస్తారా, చూడడానికి ఎంత బాగుందో తెలుసా. బట్ మన హీరోలు అందరూ ట్రై చేశారు, మనం ఏదైనా ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రై చేద్దాం. షూర్ భయ్యా, అవతార్ గణేష్, స్పైడర్ మ్యాన్ గణేష్, ఎస్, యోయో గణేష్. దేవుడు మనకు రూపం ఇచ్చాడురా, కానీ మనం మాత్రం రకరకాల రూపాలు ఇస్తున్నాం. చిచ్చి, వినాయకుడు సినిమా హీరోనో సూపర్ హీరోనో కాదు, ఆయన రియల్ హీరో. ఆయన ముందర మన ఆటలు, ఆయనకా మన క్రియేటివిటీ చూపించేది. ఇదిగో చెప్తున్నాను, నేను నార్మల్ విగ్రహమే పెడతాను. మీకు నచ్చితే చందా ఇవ్వండి, లేకపోతే మానేయండి. యు ఆర్ కరెక్ట్ బాస్. వినాయకుడు నేచురల్ గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పటి వరకు మీకు వచ్చిన హైయెస్ట్ డొనేషన్ ఎంత? 3000. నాది 3001 రూపీ రాసుకోండి. నేను లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. ఓకే? నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.